తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం ఎంతో ఇష్టపడిన వ్యక్తికి మనం అంటే అతి తేలిక అభిప్రాయం కలిగిందని తెలిస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ఆ అభిప్రాయం కలగడానికి తనే కారణమైనప్పుడు ఆ మనసు బాధపడదు. బాధ కానీ సిగ్గు కానీ పడకపోతే ఆ మనసు పాషాణం అన్నమాట. నువ్వేం దిగులు పడకో, ఇది మంచిదే. అసలు అతను ఎలాంటివాడో నేను సురేంద్ర పాటిల్ని అడుగుతాను అంది ఆశ. జ్యోత్స్న జడ వేసుకుంటోంది. ఇంతలో ఫోన్ గనగనలాడింది. జడ అల్లుకుంటున్న జ్యోత్స్న ఆపి వెళ్ళి ఫోన్ తీసింది. అవతల నుంచి ఆశ మాట్లాడుతోంది. జ్యోత్స్న, ఓ చిన్న సాయం చేసి పెట్టాలోయ్. చెప్పు, ఏమిటది? సాయంత్రం 3 గంటలకి ఒక గెస్ట్ని టీకి పిలిచాను. నేను వచ్చేసరికి కాస్త లేట్ అయ్యేట్టుంది. అనుకోని పని వచ్చి పీకల వరకు మునిగిపోయాను. కాస్త నేను వచ్చే వరకు ఆ గెస్ట్కి బోరు కొట్టి నన్ను తిట్టుకోకుండా నువ్వు ఎంగేజ్ చెయ్యి ప్లీజ్. చేస్తావు కదూ? సారీ, ఇబ్బంది పెడుతున్నానేమో. అలాగే, దానికోసం నువ్వు ఇంతగా చెప్పాలా అంది జ్యోత్స్న. నీకు కొత్త వాళ్ళంటే బెరుకు కదూ, అందుకని అడగడానికే నాకు భయంగా ఉంది. అందుకని డోంట్ వరీ, మీ గెస్ట్ కదలకుండా కబుర్లు చెప్పేస్తానులే. జ్యోత్స్న నా బంగారు తల్లి, ఎంత మంచిదంటే. చాలే నీ షాట్లరింగ్, కట్టిపెట్టు ఆశ. జ్యోత్స్న ఆగిపోయింది. ఏమిటి? అతని గురించిన వివరాలు తెలుసుకుంటానన్నావు. నేను మర్చిపోలేదు తల్లి. సురేంద్ర పాటిల్ నిన్ననే ఊరి నుంచి వచ్చాడట. రేపు కనుక్కుంటాను. సరే, నువ్వు మాత్రం త్వరగా రా బాబు అంది జ్యోత్స్న. త్వరగానా? టైం దొరకగానే రెక్కలు కట్టుకొని వచ్చి వాళ్తాను. పని హడావిడిలో మర్చిపోవుగా? సరే. జ్యోత్స్న ఫోన్ పెట్టేసింది. జడ అల్లుకుంటున్న జ్యోత్స్న ఆలోచనలో పడింది. వారం రోజుల నుంచి జ్యోత్స్న ఇంట్లోంచి కదల్లేదు. ఆశ సురేంద్ర పాటిల్ దగ్గర నుంచి శ్యాంసుందర్ వివరాలు రాబడతానని చెప్పింది. కానీ ఆయన ఊర్లో లేడట. పదే పదే ఆ విషయం ఎత్తటానికి సిగ్గనిపించిన జ్యోత్స్న మనసంతా ఆ ఆలోచనలతో సతమతమవుతున్నా పైకి మాత్రం పెదవి కదపలేదు. ఆశని చూస్తే తన పని హడావిడిలో అసలు ఆ సంగతి మర్చిపోయినట్లుగా ఉంది. రవీంద్రరాయ్ కూతురి పెళ్లి దగ్గరికి వచ్చింది. ఇంటిని గురించిన అలంకరణలతో ఆశ ఆఖరి అలంకారాలతో ఊపిరాడనట్టుగా ఉంది. జ్యోత్స్న టైం చూసింది. 3 గంటలు కావస్తోంది. గదంతా నీట్గా సర్దింది. ఆశ ప్రవర్తన అంతా మగవాడి ధోరణిగా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ గిరాటు కొడుతుంది. గది నీట్గా ఉండాలనే నియమం లేదు. జ్యోత్స్న ఎప్పటికప్పుడు సర్దుతూ ఉంటుంది. ఒక్కోసారి చిరాకేసి కసురుకునేది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావుగా, ఇల్లు సర్దే మగాడిని చేసుకో అనేది. నేనైతే రెడీ. సంపాదించే భర్త భార్యని చూసేదానికంటే 1,000 రెట్లు విలువగా చూసుకుంటాను నేను. ఏడి, నన్ను పెళ్లి చేసుకుని ఇల్లు చక్కదిద్ది పెట్టే ఆ మగమహారాజు ఎక్కడున్నాడు అనేది. జ్యోత్స్న నవ్వేది. ఆశది అంతా మగపిల్లాడి స్వభావమే. పొరపాటుగా ఆడపిల్లగా పుట్టిందనుకోవాలి. దానికి తగ్గట్టు ఆ తండ్రి పోవటం, పెళ్లి లేకుండా ఇలా ఉద్యోగంలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆశ కుటుంబాన్ని పోషిస్తోంది. అలాగని ఆ జంజాటం అంతా నెత్తిన పెట్టుకుని భరించదు. జీతం రాగానే తల్లికి డబ్బు మనీ ఆర్డర్ చేసేస్తుంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు చదువుకోవాలి. చిన్న చెల్లెలు 7వ క్లాసు తప్పిందని తల్లి వ్రాసిందట. దాని చదువు సంగతి చూడకుండా నువ్వేం చేస్తున్నావు? ప్రైవేట్ ఎందుకు పెట్టించలేదు? 1 ఏడాది వేస్ట్ అయిందంటే ఎంత దండగో తెలుసా అని తల్లిని కేకలేస్తూ ఉత్తరం రాసింది. 2 నెలలకోసారి వీలైనప్పుడల్లా వెళ్ళి చూసి వస్తుంది. ఆశ అంటే తల్లికి, చెల్లెళ్ళకి, తమ్ముడికి అందరికీ భయమే. తను పంపే డబ్బు సద్వినియోగం కావాలని అంటుంది ఆశ స్వభావం చిత్రంగా ఉంటుంది. మాటల్లో పెడసరంగా, స్వభావంలో దురుసుగా ఉంటుంది. అన్నీ ఖచ్చితంగా జరగాలి అంటుంది. ఏ పని అయినా ఆలోచించగాని చేయకూడదు. చేసిన తర్వాత దాన్ని గురించి ఇక బాధ ఉండకూడదు. ఆశలాంటి ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం అనుకుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఆలోచిస్తుండగానే గడియారం 3 గంటలు కొట్టింది. పాలకుర్రాడు పాల ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. జ్యోత్స్న తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళి పాలు గిన్నెలో పోసి స్టవ్ వెలిగించి పెడుతుండగా ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. జ్యోత్స్న వెళ్ళి తలుపు తీసింది. కాస్త తెరుచుకోగానే అతనే అది తీసుకొని లోపలికి వచ్చేశాడు. 1 నిమిషం ఇద్దరూ తెల్లబోయినట్టుగా ఆగిపోయారు. అతను కంగారు పడ్డాడు. ఇక్కడ ఆశ అనే అమ్మాయి లేదా?
జ్యోత్స్న చప్పున ఉన్నది అన్నట్లు తలూపింది. రండి అస్పష్టంగా అంది. జ్యోత్స్నకి కళ్ళు తిరుగుతున్నట్లుగా అయింది. స్థిమితంగా నిలబడలేనట్టుగా కాళ్ళు కంపిస్తున్నాయి. మై గాడ్, ఇతనా? ఆశ చెప్పలేదేమిటి? అతను లోపలికి వచ్చాడు. ఆశ ఎక్కడా? లేదు, వస్తుంది, ఇప్పుడే వస్తుంది, కూర్చోండి, సోఫా చూపిస్తూ తడబాటుగా అంది. ఆశ లేదు అనగానే అతను తటపటాయింపుగా చూశాడు. పర్వాలేదు, కూర్చోండి, దయించి వెళ్ళకండి. మీరు వెళ్ళిపోయారంటే ఆశ నన్ను చంపేస్తుంది. వద్దు వద్దు, వెళ్ళకండి, కూర్చోండి. గబగబా తనేం మాట్లాడుతుందో తనకే తెలియనట్లుగా అనేసి గిరుక్కున వెనక్కు తిరిగి గదిలోకి పరిగెత్తేసింది. జ్యోత్స్న గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. ఇదేమిటి? ఇతనా ఆశకి గెస్ట్? దొంగ! తనకి చెప్పలేదేమిటి? ఇప్పుడేం చేయటం? ఆశ ఎప్పుడు వస్తుందో? అతనితో మాట్లాడాలా వద్దా? మాట్లాడకపోతే వెళ్ళిపోతాడేమో. మై గాడ్, ఇప్పుడేం చేయటం? తనకి కాస్త కూడా చెప్పకుండా హఠాత్తుగా ఇలాంటి సంఘటనలోకి తోసిన ఆశ కనిపిస్తే తన్నివేయాలి అన్నంత కోపం వస్తుంది. వచ్చేది ఇతనే అయితే తనకి ఎందుకు చెప్పలేదు? చిచి, ఇప్పుడేం చేయటం? అతని ముందు నిలబడడానికి కూడా శక్తి లేనట్టుగా ఉంది. అతనికి తను ఇక్కడ ఉంటానని తెలిసినట్టు లేదు. తెలియదని అతడి తడబాటే చెబుతోంది. జ్యోత్స్న తనను తాను సంభాళించుకుంది. ఎంతో ప్రయత్నం మీద నిగ్రహం తెచ్చుకుంది. ధైర్యం పోగేసుకుని గుండెల నిండా నింపుకుంది. ఇక్కడే నిలబడి తను ఆలస్యం చేస్తే అతను వెళ్ళిపోతాడేమో అనే ఆందోళన, భయం జ్యోత్స్నని ఎక్కువసేపు లోపల గదిలో నిలబడనీయలేదు. హాల్లోకి వెళ్ళమని తరిమాయి. జ్యోత్స్న హాల్లోకి వచ్చింది. గుమ్మం దాటి యువతలికి వచ్చింది. అతను సోఫాలో కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడి ఉన్నాయి. చీర రెపరెప పాదాల అలికిడి వినగానే తల తిప్పి చూశాడు. జ్యోత్స్న బొమ్మలా నిలబడి ఉంది. ఒక క్షణం ఇద్దరి చూపులు మూగగా పెనవేసుకున్నాయి. జ్యోత్స్న కళ్ళల్లో భావం అతని కళ్ళు కదలికను కట్టివేసినట్టుగా ఉంది. ఒక్క క్షణం ఆగి చివరికి అతనే అడిగాడు, మీరు వచ్చి ఎంతసేపయింది? నేనిక్కడే ఉంటాను. అతను చకితుడైనట్టు చూశాడు. ఇక్కడే ఉంటారా? అవును అన్నట్టు తల తిప్పింది. ఇక్కడే ఉంటారా? నమ్మలేనట్టుగా అడిగాడు మళ్ళీ. అవును. మరి ఆశ నాకలా చెప్పిందే? ఏమని? మీరు కూడా టీకి వస్తున్నారని, నన్ను కూడా రమ్మనమని అంది. ఆశ చాలా మంచిది. అది ఊరికే ఎప్పుడూ అబద్ధం చెప్పదు. జ్యోత్స్నకి ఇంకా తల తిరుగుతున్నట్టే ఉంది. తనేం మాట్లాడుతుందో తనకే సరిగ్గా తెలియటం లేదు. కోరుకున్నదేదో సడన్గా దొరికితే ఎలా ఉంటుంది? కోరుకున్నది కాదు. హఠాత్తుగా దేవుడు కళ్ళ ముందు ప్రత్యక్షమైతే? దేవుడా? కాదు. జీవితంలో అపురూపం అని కలలు కన్న వ్యక్తి కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే? ఏమిటో గందరగోళంగా, అయోమయంగా ఉంది. అతను ఒక్క క్షణం సేపు జ్యోత్స్నని నిశితంగా చూశాడు. జ్యోత్స్న తడబాటు అతనికి అర్థమైంది. తన రాక ఆ అమ్మాయికి తెలియదనే తెలుస్తూ ఉంది. ఎందుకో గాని ఆ క్షణం జ్యోత్స్న పడుతున్న అవస్థ చూసి అతనికి జాలి వేసింది. నిలబడ్డారేం? ఇలా వచ్చి కూర్చోండి అన్నాడు. జ్యోత్స్న బొమ్మలా నడిచి వచ్చి అతనికి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. అతను జ్యోత్స్నని తదేకంగా చూశాడు. జ్యోత్స్న ఏం మాట్లాడలేదు, అలాగే చూస్తోంది. అతను పక్కనున్న పుస్తకం చేతుల్లోకి తీసుకుని తిరిగివేయసాగాడు. జ్యోత్స్న ఏదో చెబుతున్నట్టుగా, చెయ్యి కదిపినట్టుగా లీలగా అనిపించింది. అతను తలెత్తి చూశాడు. అప్పటి వరకు అతన్ని చూస్తున్న జ్యోత్స్న చప్పున చూపులు మరల్చుకొని పక్కనున్న బొమ్మని చేతిలోకి తీసుకుని దాన్ని పరీక్ష చేయసాగింది. ఇంతలో వంట ఇంట్లోంచి పాలు మాడిన వాసన వచ్చింది. అతను గట్టిగా గాలి పీలుస్తూ పాలవాసన అన్నాడు. జ్యోత్స్నకి అప్పుడు గుర్తుకు వచ్చింది, పాలు స్టవ్ మీద పెట్టి వచ్చినట్టు. అవును, పాలే అంటూ చటుక్కున లేచి తూనీగలా లోపలికి పరిగెత్తింది. వెంటనే కెవ్వుమన్న కేక వినిపించింది. అతను గబాలన లేచి పరిగెత్తుకు వచ్చాడు. ఏమైంది? జ్యోత్స్న రెండు చేతులు చూసుకుంటోంది. అతను స్టీల్ గిన్నెను చూశాడు. దానికి పాలు పొంగి పక్కలకి చారికలు కట్టి ఉంది. చేతులు కాలినాయా? లేదు, నవ్వింది. గుడ్డ పట్టుకోకుండా వేడిగిన్నె పట్టుకోవడంతో రెండు చేతులు వేళ్ల దగ్గర కాలినట్టుగా కందిపోయినాయి. ఆ బాధ తట్టుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. కానీ కళ్ళల్లో ఆ బాధ భరించలేక గిర్రున నీళ్లు తిరగటం మాత్రం నిగ్రహించలేకపోయింది. మీరేమిటో చాలా కంగారుగా ఉన్నారు. జ్యోత్స్న అవునన్నట్టు తల తిప్పింది. మీరు ఒక్క నిమిషం వెళ్ళి కూర్చోండి, నేను క్షణంలో హార్లిక్స్ తెస్తాను అంది. అతను వెళ్ళిపోయాడు. జ్యోత్స్న 5 నిమిషాల్లో నిజంగానే చాలా త్వరగా హార్లిక్స్ తెచ్చి అందించింది. అతనికి
హార్లిక్స్ అంటే ఇష్టం లేదు, అయినా అందుకుని తాగాడు. పంచదార కావాలా? జ్యోత్స్న అడిగింది. వద్దు, ఇప్పటికే ఎక్కువైంది. జ్యోత్స్న వేడిగా ఉందని గ్లాసు పక్కన పెట్టింది. అతను తాగుతూనే అన్నాడు, మీరిక్కడ ఉంటారని ఆశ నాతో చెప్పనే లేదు. మీరు తను బాగా ఫ్రెండ్స్ అని మిమ్మల్ని టీకి పిలుస్తున్నానని చెప్పింది. జ్యోత్స్న మాట్లాడలేదు. ఆశ రానేలేదు. టైం చూస్తూ అన్నాడు, తను వచ్చే వరకు మిమ్మల్ని వెళ్ళనీయొద్దని చెప్పింది అంది వెంటనే. అతను అలాగే అన్నట్టు చూశాడు. అప్పటి వరకు కిటికీలని పరీక్షించాలంటే బోర్. జ్యోత్స్న తలెత్తి చూసింది. నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మీకు నేను ఆ ఉత్తరం రాయటంలో చాలా పొరపాటు జరిగింది. నాకు బామ్మ కుదిర్చిన సంబంధం మీరేనని తెలియదు. తలదించుకొని అస్పష్టంగా అంది. ఆశ నాకు అంతా చెప్పింది. మీరు దాని గురించి అంత బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏమిటి? ఆశ అంతా మీకు చెప్పిందా? జ్యోత్స్న చటుక్కున తలెత్తుతూ అంది. అవును, జరిగిందంతా చెప్పింది. మీరు బాధపడుతున్న వైనం కూడా చెప్పింది. ఒక్కసారి నేను మీతో కలిసి టీ తాగి మామూలుగా కబుర్లు చెప్పేస్తే అంతా సరిపోతుంది అంది. అందుకే నేను టీకి వచ్చాను. నేను చెప్తున్నాను, ఒక్కోసారి జీవితంలో గమ్మత్తైన సంఘటనలు జరుగుతాయి. అవి మరపురావు. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. మీరు బాధేం పెట్టుకోకండి. ఆశ చెప్పకముందు మీ మీద నాకు కోపం వచ్చిన మాట నిజమే. ఆశ చెప్పిన తర్వాత పొగమంచులా తేలిపోయింది. నౌ వీఆర్ ఫ్రెండ్స్, ఓకే అన్నాడతను. జ్యోత్స్న అతని వైపే చూస్తోంది. నూనె సిగ్గుతో, కంగారుతో, తొట్రుపాటుతో అరవిచ్చిన గులాబీలా ఉన్న ఆ ముఖం ఆ క్షణంలో శ్యామ్ సుందర్కి ఎంతో అందంగా కనిపించింది. తీసుకోండి. జ్యోత్స్న పక్కన పెట్టిన హార్లిక్స్ గ్లాసు తీసి తనే అందించాడు. మీరు 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 నన్ను క్షమించారా అంది. అంత పెద్ద మాటలు వద్దు అన్నాడతను. జ్యోత్స్న ఇంకా స్వప్న విష్ణురాలిలా అతని వైపే చూస్తోంది. తాగండి, చల్లారిపోతుంది. జ్యోత్స్న గ్లాస్ అందుకుంది. అతను తాగుతూ జ్యోత్స్ననే చూస్తున్నాడు. జ్యోత్స్న హార్లిక్స్ తాగింది. అరే, ఇందులో పంచదార అస్సలు లేనేలేదు ఆశ్చర్యంగా అంటూ లేవబోయింది. అతను వారించాడు. లేవకండి, కూర్చోండి, పంచదార తెస్తాను. మీ చేత్తో అందించినది కాబట్టి నాకు తీయగా అనిపించింది. నా చేత్తో ఇచ్చాను, మీకు తీయగా లేదా? లేవబోతున్న జ్యోత్స్న చప్పున ఆగిపోయి కూర్చుంది. చాలా తీయగా ఉంది అంది. జ్యోత్స్న బుగ్గలు ఎరిపెక్కినాయి. ఇప్పుడు చెప్పండి, మనం స్నేహితులం అయ్యాం కాబట్టి మనసులు విప్పి మాట్లాడుకోవచ్చు, అవునా? అవును. మిమ్మల్ని ఆ రోజు నాగార్జున సాగర్లో చూశాను. ఎందుకో గానీ మర్చిపోలేకపోయాను. ముఖ్యంగా ఆ పాట టేప్లో వస్తుంటే మీరు ఎదురుగా ఉన్నట్టే ఉండేది. నాకు కూడా. జ్యోత్స్న తను వచ్చిన తర్వాత జరిగిందంతా చెప్పింది. మై గాడ్, నిజమా? ఇదంతా నాకు ఆశ చెప్పలేదే. అతను నవ్వసాగాడు. జ్యోత్స్న కూడా నవ్వుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. ఇద్దరి నవ్వులు ఆగిపోయినాయి. జ్యోత్స్న లోపలికి వెళ్ళింది. అవతల నుంచి ఆశ మాట్లాడింది. జ్యోత్స్న, ఏం చేస్తున్నావు? నా గెస్ట్ వచ్చాడా? నువ్వా? షటప్, ఇంటికి రా, నీ పని చెప్తాను అంది జ్యోత్స్న. ఎందుకే? నేనేం చేశాను? ఏం చేశావా? అతను వస్తున్నాడని నాకు చెప్పావా? చెప్పలేదు. మీ ఇద్దరికీ చిన్న థ్రిల్ ఇద్దామని అనుకున్నాను. గొప్ప పనే చేశావు. నాకు థ్యాంక్స్ చెప్పవన్నమాట. ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇప్పుడే వస్తున్నా. మా బాస్ని కార్ అడిగాను. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఏమిటి, వస్తున్నావా? నోనో, ఏం వద్దు ఆశ, రావద్దు ప్లీజ్. అదేమిటే, నేను హోస్టుని కదా, అతన్ని టీకి పిలిచాను. ఇప్పటికే ఆలస్యమైంది. ఏడ్చావులే. నీ మర్యాద ఏం అవసరం లేదు, రావద్దు. పోనీ ఎంతసేపటికి రాను? అరగంట తర్వాత. గంట తర్వాత. గంట తర్వాత ఫోన్ చెయ్యి. చంపావు పో. నేనెక్కడ జాగారం చేయను. అంత కంగారుగా ఉన్నావేమిటి? వాతావరణం ఎలా ఉందేమిటి? వచ్చిన తర్వాత చెప్తానుగా. కర్మ, అసలు ఏ హోటల్కో టీకి మీ ఇద్దరిని పిలిస్తే పోయేది. ఇంటికి పిలవటం నాదే తప్పు. గంట తర్వాత ఫోన్ చేస్తాను అంది ఆశ కినుకగా ఫోన్ పెడుతూ. జ్యోత్స్న నవ్వుకుంటూ ఫోన్ పెట్టింది. జ్యోత్స్న యువతలకి రాగానే అతను ప్రశ్నార్థకంగా చూశాడు. ఆశ ఫోన్ చేసింది. ఏదో అర్జెంటు పని ఉందట, ఇప్పుడప్పుడే రాలేదట, ఏమీ అనుకోవద్దంది. సారీ చెప్పింది అంది గబగబా. ఓకే ఓకే అన్నాడతను. జ్యోత్స్న అతను ఆ గంటసేపు సంభాషణలో చిరపరిచితుల్లా అయిపోయారు. శ్యామ్ సుందర్ చెప్పాడు. అతను పెద్ద కొడుకట.
2 చెల్లెళ్ళట. పెద్ద చెల్లెలు పెళ్ళయింది, భర్త పోయాడు. తల్లి జడ్జిగారి కూతురవడం వల్ల పిల్లల్ని చాలా డిసిప్లిన్తో పెంచింది. అతను పెళ్లి కూతుళ్ల ఫోటోలలో జ్యోత్స్నను చూసి మయూరపురం వచ్చిన సంగతి చెప్పాడు. తర్వాత జ్యోత్స్న దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చూసి కృంగిపోయాడు. అతని మతిపోయిందట, కానీ జ్యోత్స్నని మర్చిపోలేకపోయాడట. అతనెవరో జ్యోత్స్న ప్రేమని పొందిన అదృష్టవంతుడు అని ఈర్ష్యపడ్డాడట. అతను డ్రమటైజ్ చేసి చెప్తుంటే జ్యోత్స్న నవ్వుముఖంతో వినసాగింది. శుభలేఖలు కూడా ప్రింట్ అయినాయి కదా, మీ పెళ్ళి ఎందుకు కాలేదు? ఓ అదా, మీ ఉత్తరం రావటంతో నా తల తిరిగిపోయింది. ఆ వేడిలో పెళ్లికి ఒప్పేసుకున్నాను. కానీ నా అదృష్టం, సరిగ్గా పెళ్లి ముందు రోజున ఆ అమ్మాయి తండ్రి యాక్సిడెంట్లో పోయాడు. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది. థ్యాంక్ గాడ్ అంది జ్యోత్స్న. సరిగ్గా నేను అదే అనుకున్నాను అన్నాడతను. రాత్రి 9:30 అవుతుండగా అతను వెళ్ళిపోయాడు. అప్పటికే ఆశ 2 సార్లు ఫోన్ చేసింది. ఇప్పుడు రాకు మా తల్లిగా జ్యోత్స్న బ్రతిమలాడేది. అబ్బా, ఎక్కడ తిరగను, అక్కడికి సినిమాకి వెళ్ళి వచ్చాను. పరమ బోర్ సినిమా. ఒక అరగంట తర్వాత రా. వచ్చేస్తా, ఇక ఫోన్ చేయను అంది ఆశ. అతను మాట్లాడుతూ టైం చూసుకుని, బాప్రే 9:30, చాలా లేట్ అయింది అంటూ లేచాడు. రేపు కలుసుకుందాం. అతను వెళ్లే ముందు చెబుతుంటే జ్యోత్స్నకి ప్రాణం లేచి వచ్చింది. ఆశ వచ్చింది. వస్తూనే కాళ్ళు బాదుకుంటున్నట్టుగా, నా ప్రాణం తినేశావు కదా, ఏమన్నాడేమిటి మీ హీరో, అన్ని గంటలు ఏం మాట్లాడుకున్నారు అంది ఆరాగా. జ్యోత్స్న మాట్లాడలేదు. సోఫాలో పడుకొని లేవలేదు. స్వప్నావిష్టురాల్లా సుందరమైన కలల్లో తేలిపోతున్నట్టుగా పైకప్పు కేసు చూస్తోంది. ఏమన్నాడే మీ హీరో అంది ఆశ. అబ్బా, నన్ను చంపకు అంది జ్యోత్స్న. అదొక్కటే మాట్లాడింది. ఆ రాత్రి జ్యోత్స్న అన్నం తినలేదు, ఇంకొక మాట మాట్లాడలేదు. అసలు ఆ సోఫాలో పడుకొని లేవనే లేదు. జ్యోత్స్న ఆ రాత్రంతా నిద్రపోనే లేదు. కలో వాస్తవమో తెలియని స్థితి అది. మనసు పావురాయి ఈకలా అతి తేలికగా ఆలోచనల మధ్య తేలిపోతోంది. జీవితం ఒక సుమధురమైన స్వప్నంలా ఉంది. మాటి మాటికి అతని మాటలు, అతని నవ్వే గుర్తుకు వస్తున్నాయి. ఎప్పుడు తెల్లవారిందో, ఎప్పుడు ఆశ లేచిందో జ్యోత్స్నకి గుర్తే లేదు. ఆ గదిలో నైట్ గౌన్తో అటూ ఇటూ జ్యోత్స్నకి ఆశ ఎక్కడో కదులుతున్న ఛాయాచిత్రంలా ఉంది. ఆశ కాఫీ కలుపుతూ కేక పెట్టింది. మహారాణి, ఇకనైనా లేస్తావా లేదా? జ్యోత్స్న అతి కష్టం మీద ఆ సోఫాలో నుంచి లేచి వెళ్ళి బేషన్ దగ్గర ముఖం కడుక్కొని వచ్చింది. ఆశ 2 కప్పులతో కాఫీ తెచ్చింది. జ్యోత్స్న తాగుతుండగా ఫోన్ గణగణ మ్రోగింది. ఆశ లేచి వెళ్ళబోతుంటే జ్యోత్స్న గబాలన వెళ్ళి ఆశని గట్టిగా పట్టుకొని ఆపేసి దూరంగా తోసేసి తను వెళ్ళి ఫోన్ తీసింది. ఫోన్ అపురూపంగా పట్టుకొని ఎంతో మధురమైన గొంతుతో మత్తుగా హలో అంది. అవతల నుంచి వినిపించిన కంఠం వినగానే జ్యోత్స్న ముఖంలో స్వప్నావిష్టత అంతా గాలికి ఎగిరిపోయింది. జ్యోత్స్న బలంగా తోయటంతో వెళ్ళి సోఫాలో పడి కునుకగా చూస్తున్న ఆశకి రిసీవర్ని అందిస్తూ, ఇంటాయన అద్దె సంగతి మాట్లాడాలిట అంటూ అందించింది. అబ్బా, ఆ బోదురుకప్ప పొద్దుటే పట్టుకున్నాడంటే వదలడు, బాపురే అంది. అయినా గత్యంతరం లేనట్టుగా లేచి వచ్చింది. జ్యోత్స్న సోఫాలో కూర్చొని కాఫీ తాగసాగింది. ఆశ ఫోన్లోకి అతి మర్యాదగా ఆయన ఫోన్ చేయటమే తన జన్మకి మహాభాగ్యం అన్నంత ఆత్మీయతగా గొంతు పెట్టి, హలో అంకుల్, గుడ్ మార్నింగ్. పొద్దుటే మీకు నేను గుర్తురావడం ఎంత సంతోషం. చెప్పండి, ఆంటీ ఎలా ఉన్నారు? పప్పి ఏం చేస్తోంది? కొత్త వంట మనిషి దొరికిందా లేక ఆంటీయే అవస్థపడుతున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది. ఆశ స్వభావమే చిత్రమైంది. కాస్త పరిచయం అయితే చాలు వరుసలు కలిపేస్తుంది. తను వారి స్వంత మనుషుల్లో ఒకరు అనే నమ్మకం కుదిర్చేస్తుంది. ఇంటాయన 50 రూపాయల అద్దె పెంచమన్నాడట. రిసీవర్ పెట్టేస్తూ ఏడుపు ముఖంతో అంది. విన్నావా జ్యోత్స్న ఏమంటున్నాడో? బజార్లో ధరలు అన్నీ పెరిగినాయట. ఒక్క చెప్పుల జత ఖరీదు ఉండదు, మీ అద్దె అంటున్నాడు. డర్టీ ఫెలో. నా చెప్పులు చూసి అద్దె పెంచుతున్నాడనమాట. అందుకే కాబోలు మా అమ్మ ఎప్పుడూ ఉన్నదానికంటే తక్కువగా కనిపించాలి అంటుంది. ఏం చేస్తాం, నాది అసలు ఉన్నదానికంటే ఎక్కువగా కనిపించే స్వభావం అయ్యే. ఆశ భుజాలు ఎగిరేసి బాత్రూంలోకి వెళ్ళబోతుంటే ఇంతలో ఫోన్ మోగింది. ఆశ వెళ్ళి తీసింది. వెంటనే జ్యోత్స్నకి అందిస్తూ, రాకుమారుడు ఫోన్ చేశాడు అంది జ్యోత్స్న. ఒక కంగలో వెళ్ళి ఫోన్ అందుకుంది. హలో, గుడ్ మార్నింగ్ అన్నాడు శ్యామసుందర్. వెరీ గుడ్ మార్నింగ్. జ్యోత్స్న ముఖం పున్నమి నాటి చంద్రుడిలా వెలిగిపోయింది. ఎలా ఉన్నారు? ఎన్నో రోజుల తర్వాత కలిసినట్టుగా పలకరించాడతను. మీరెలా ఉన్నారు అంది జ్యోత్స్న.
ఫైన్, వెరీ ఫైన్. నేను కూడా డిటో డిటో. బాత్రూమ్ వైపు స్నానానికి వెళ్ళబోతున్న ఆశ తిరిగి చూసింది. ఏమిటే ఆ కోడ్ భాష అంది. జ్యోత్స్న జవాబు చెప్పలేదు. అసలు ఆ గదిలో ఆశ అనే ఒక వ్యక్తి ఉన్నదన్న మాటే మర్చిపోయినట్టుగా మాట్లాడుతోంది. ఆశ తిరిగి వచ్చింది. జ్యోత్స్న భుజం మీద తల ఆనించి చెవి ఫోన్ దగ్గర పెట్టి అవతల నుంచి అతను మాట్లాడే మాటలు వినటానికి ప్రయత్నించసాగింది. జ్యోత్స్న ఆశని మోచేతితో దూరంగా నెట్టింది. ఆశ ఫోన్ దగ్గరకు రాకుండా జ్యోత్స్న అటు ఇటు తిరగసాగింది. కాఫీయా? నేను తాగేశాను. మీరు? ఫోన్లో అతనితో మధురంగా మాట్లాడుతూ కళ్ళతో ఆశ వైపు కోపంగా చూడసాగింది. చివరికి ఆశకి 2 చేతులతో దండం పెట్టి నన్ను వదలవే బాబు అన్నట్టు బ్రతిమలాడుతున్నట్టుగా చూసింది. ఆశ అలా రా దారికి అన్నట్టు చూసి చెయ్యెత్తి దీవించింది. చెక్కలిగింతలు పెట్టింది. జ్యోత్స్న ఇప్పుడే 1 నిమిషం అని ఫోన్లోకి చెప్పి ఆశ చేతులు పట్టుకొని లాక్కెళ్ళి బాత్రూంలోకి తోసి గడియ పెట్టేసింది. తిరిగి వచ్చి హలో అంది. మిమ్మల్ని నిజంగా కలిశానా లేక నాకు కల వచ్చిందా అన్నట్టుగా ఉంది నాకు అన్నాడు శ్యాంసుందర్. నాకు కూడా అలాగే ఉంది. నేను ప్రొద్దుటే ఫోన్ చేయటం మీకు సర్ప్రైజ్ కదూ అన్నాడతను. ఊహూ, నిజం చెప్పాలంటే మీరు ఫోన్ చేస్తారని అనిపించింది. నేను ఎదురు చూస్తున్నాను. నిజంగానా? అతను ఆశ్చర్యంగా అన్నాడు. నిజంగా. రాత్రి నిద్రపోయారా? ఊహూ, మీరు? లేదు, నేను ఇంకా అక్కడ ఆ గదిలో కూర్చుని మీతో కబుర్లు చెబుతున్నట్టే ఉంది. నేను శారీరకంగా మా ఇంటికి వచ్చేసానే గాని నా మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది అన్నాడతను. జ్యోత్స్న నవ్వింది. నా మనసు మీ వెంట వచ్చేసిందిగా, మీకు ఒంటరిగా అనిపించి ఉండేదిలేండి. కరెక్ట్. అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వు జ్యోత్స్నకి ఎంతో ఇష్టంగా అనిపించింది. ఆశ బాత్రూంలో నుంచి తలుపులు బాదుతూ అరిచింది. జ్యోత్స్న, టవల్ మర్చిపోయానే, చలేస్తోందే, చచ్చిపోతున్నా, త్వరగా తలుపు తీయవే బాబూ. జ్యోత్స్న చెవులకి ఆ మాటలు వినిపిస్తున్నా వాటి అర్థం ఎక్కడం లేదు. ఈరోజు మనం ఎక్కడ మీట్ అవుతున్నామో చెప్పండి అన్నాడతను. మీరే చెప్పండి అడిగింది. నేను చెప్పిన చోటుకి మీరు రాగలరా? నేను రాలేని చోటు మీరు చెప్పరని నా నమ్మకం. కరెక్ట్. సాలార్జింగ్ మ్యూజియం దగ్గరికి వస్తారా? ఇద్దరం కలిసి మ్యూజియం చూద్దాం, కాసేపు కలిసి గడిపినట్టు ఉంటుంది. అలాగే. శ్యాంసుందర్ స్వరం హఠాత్తుగా కొట్టినట్టుగా కఠినంగా మందిలింపుగా చిరాగ్గా మారింది. ఐఆమ్ సారీ, వెరీ వెరీ సారీ. మీరు అన్న మాట నిలబెట్టుకోలేనప్పుడు నేనేం చేయలేను. నా తప్పేం లేదు. అసలు మీతో ఆ రోజున మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఐఆమ్ సారీ మిస్టర్ జోషి. ఏమిటంటున్నారు? జ్యోత్స్న కంగారుగా అంది. ఓ ఐ సీ, షటప్. మీరు నన్నేం భయపెట్టలేరు. జ్యోత్స్న నిటారుగా అయింది. 1 నిమిషం తర్వాత శ్యాంసుందర్ గొంతు మళ్ళీ మామూలుగా అయింది. సారీ, కంగారు పడ్డారా అని అడిగాడు. హడలిపోయాను. వెరీ వెరీ సారీ. మీతో మాట్లాడుతుంటే అమ్మ గదిలోకి వచ్చింది, అందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది. మా అమ్మకి నేను ఆడపిల్లలతో మాట్లాడడం ఇష్టం ఉండదు. అలాగా? ఆ మాటకి వస్తే ఏ తల్లికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అది తల్లుల స్వభావం. తల్లులకి తెలియకుండా ఆడపిల్లలతో కబుర్లు చెప్పడం, స్నేహాలు చేయడం కొడుకుల స్వభావం. అతను నవ్వాడు. అంతేనంటారా అన్నాడు. జ్యోత్స్న సీరియస్ అయింది. ఏమో, నాకేం తెలుస్తుంది? నేను మగపిల్లవాడిని కాదుగా. కనీసం నాకు అన్నయ్యలైనా లేరయ్యే. ఓకే, మనం సరిగ్గా 2 గంటలకి మ్యూజియం దగ్గర కలుసుకుంటున్నాం, మర్చిపోకండి. మీరే మర్చిపోకండి. మర్చిపోవటమా? అయినా నా మనసు మీ దగ్గరే ఉందిగా. అతను నవ్వాడు. ఓహ్ అవును కదూ. జ్యోత్స్న తను కూడా నవ్వింది. శ్యాంసుందర్ రిసీవర్ పెట్టేసిన తర్వాత జ్యోత్స్నకి టవల్ సంగతి గుర్తుకు వచ్చింది. టవల్ తీసుకుని వెళ్ళి బాత్రూమ్ తలుపులు తెరిచింది. అక్కడ ఆశ తలారా స్నానం చేసి తడి మ్యాక్సీ వేసుకుని చలికి వణుకుతూ నిలబడి ఉంది. అరెరే, ఎంతసేపు అయింది అలా నిలబడి? ఆలస్యమైందా అంది. ఇంకాసేపు ఆగి రాకపోయావా? ఫ్రీజ్ అయిపోయి ఉండేదాన్ని. తీసుకెళ్ళి హాస్పిటల్లో పారేసేదానివి. సారీ, మా తల్లివిగా నీ ముఖంలో కోపం చూడలేను. ఆశ గడ్డం పట్టుకుంటూ అంది. ఆశకి ఒళ్ళు మండిపోయింది. జ్యోత్స్నని చెయ్యి పట్టి ముందుకు లాగి షవర్ తిప్పింది. పైనుంచి నీళ్లు జల్లుగా పడినాయి. అరెరే, ఇదేమిటి అంది జ్యోత్స్న. చలి అంటే ఏమిటో తెలుస్తుంది. అక్కడుండు కాసేపు. బయటకు వచ్చి తలుపు గడియ పెట్టింది. 10 నిమిషాలు గడిచినాయి. ఆశ తల దువ్వుకుని డ్రెస్ చేసుకుంది. జ్యోత్స్న గదిలో నుంచి పిలుస్తుందేమోనని చూసింది, కానీ పిలుపే వినిపించలేదు. ఆశ అనుమానంగా భయంగా వెళ్ళి బాత్రూమ్ తలుపు తెరిచి చూసింది. జ్యోత్స్న సబ్బు నానబెట్టి బాత్రూమ్ గోడ మీద శ్యాంసుందర్ అని రాస్తోంది.
అయ్యయ్యో, నా లావెండర్ డ్యూ సబ్బు! ఆశ మొత్తుకుంటూ వచ్చి సబ్బు లాక్కుంది. జ్యోత్స్న మ్యూజియం దగ్గరికి వచ్చేసరికి శ్యామ్ సుందర్ అప్పటికే అక్కడికి వచ్చి ఎదురు చూస్తున్నాడు. అక్కడ మొక్కల మధ్య ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకుని రెస్ట్లెస్గా తిరుగుతున్న అతను జ్యోత్స్నను చూడగానే ఎదురు వచ్చాడు. తెల్లటి ప్యాంట్ మీద గళ్ళ షర్ట్తో ఇన్షర్ట్ చేసుకుని ఉన్న అతను జ్యోత్స్న కళ్ళకి నిన్నటి కంటే బాగున్నట్టు కనిపించాడు. ఒక్క నిమిషం జ్యోత్స్న అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అతను కూడా తదేకంగా జ్యోత్స్ననే చూస్తున్నాడు. గాలికి జ్యోత్స్న ముంగుర్లు ముఖం మీదకి ఎగురుతుంటే అవి పక్కకు తోసుకుంటూ అడిగింది, మీరొచ్చి చాలాసేపు అయిందా? అతను అవునన్నట్టు చూశాడు. సారీ చెప్పనా? ఎందుకు? లేటుగా వచ్చినందుకు. నో, మీరు టైంకే వచ్చారు, నేనే త్వరగా వచ్చేసాను. ఏమిటో రోజు మా ఇంట్లో గడియారం ఫాస్ట్గా తిరిగేది, ఈరోజు నత్తనడక నడిచింది. నాకు కూడా అంతే. నేను రెడీ అయ్యి గంటన్నర సేపు గడియారం వంకే చూస్తూ కూర్చున్నాను. మై గాడ్, డిటో! జ్యోత్స్న అన్న ఆ తీరుకి అతను పక్కన నవ్వాడు. మ్యూజియంలోకి వెళ్దామా అంది. పదండి, అతను దారి తీశాడు. ఇద్దరు హాల్లోనికి వచ్చారు. అతను వెళ్ళి టికెట్స్ తెచ్చాడు. రాగానే వాటిని ముద్దు పెట్టుకుని జేబులో పెట్టుకుంటూ, ఇవి నా జీవితంలోకెల్లా అపురూపమైనవి. నేను మీతో కలిసి చేస్తున్న మొదటి పని ఈ మ్యూజియం చూడటం. ఈ టికెట్లు ఈ అద్వితీయ క్షణాలకి జ్ఞాపక చిహ్నాలు అనుకుంటాను అన్నాడు. బుగ్గల్లోకి రక్తం సర్రున పొంగి రావడంతో జ్యోత్స్న చెంపల్లో మందారాలు విరిసినాయి. ఇద్దరూ అక్కడున్న పెద్ద పెద్ద అద్దాల్లో ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఒకరి ప్రక్కగా ఉన్న ఒకరు ఎంత చూడముచ్చటగా ఉన్నారో గమనించుకున్నారు. ఈ మ్యూజియం మొత్తం మీద నాకు ఒక పెయింటింగ్ అంటే మహా ఇష్టం. ఏమిటది? చూపిస్తానుగా. అన్ని గ్యాలరీస్ తిరిగారు. జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి ఇష్టమైన ఆ పెయింటింగ్ ఏమిటో, అది ఎలాంటిదో చూడాలని మహా ఆతృతగా ఉంది. ముందు అది చూద్దాం పదండి అంటూ వేగిరపడింది. కాస్త ఆగండి, వరుస క్రమంలో వెళదాం, దేనికి అంత తొందర పనికిరాదు అన్నాడతను. చిట్ట చివరికి అతను చెప్పిన చోటుకి రానే వచ్చారు. చిత్రకళకి మకుటాయమానంగా భాసిస్తున్న ఆ గ్యాలరీలో లవర్స్ పెయింటింగ్ చూపిస్తూ, ఇదిగో చూడండి, ఇది నా ఫేవరెట్ అన్నాడు. జ్యోత్స్న దాని ముందు నిలబడిపోయింది. అమ్మాయి వెనక్కి ఆనుకొని కూర్చొని ఉంది. అతను ఆ అమ్మాయి ఒడిలో తల పెట్టుకుని పడుకొని ఉన్నాడు. వాళ్ళిద్దరూ చాలాసేపటి నుంచి అలా అక్కడ ఉన్నటువంటి భావం ఆ పెయింటింగ్లో కనిపిస్తోంది. ఓ మార్వలెస్! మంత్రముగ్ధురాల్లా చూస్తూ అంది జ్యోత్స్న. థ్యాంక్ యూ, మీకు కూడా నచ్చుతుందని నాకెందుకో గానీ అనిపించింది అన్నాడతను. వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇది అంది. జ్యోత్స్నకి ఆ క్షణంలో ఆ చిత్రంలో యువతి తనుగాను, తన ఒడిలో శ్యామ్ సుందర్ పడుకున్నట్టుగాను అనిపించింది. ఆ వెంటనే అలాంటి ఆలోచన వచ్చినందుకు సిగ్గు కలిగింది. రియలీ ఇట్ ఈస్ బ్యూటిఫుల్. మీ ప్రక్కన నిలబడి చూస్తే ఇంకా అందంగా ఉన్నట్టుగా ఉంది అన్నాడతను. థ్యాంక్ యూ అస్పష్టంగా అంది జ్యోత్స్న. అక్కడి నుంచి కదలలేనట్టుగా ముందుకు నడిచింది. ఆ తర్వాత మిగతా అన్ని గ్యాలరీలు చూశారు. కానీ జ్యోత్స్న మనసు ఆ లవర్స్ పెయింటింగ్ విడిచి రానట్టుగా పదే పదే మననం చేసుకుంటోంది. ఇద్దరూ టీ తాగటానికి టీ స్టాల్లోకి వచ్చారు. కాళ్ళు నొప్పులు పుడుతున్నాయా? ఎంతో అపురూపంగా చూస్తూ అడిగాడు. లేదు, మంచినీళ్ళు కావాలి, దాహం వేస్తోంది. అతను తనే వెళ్ళి తెచ్చిచ్చాడు. మంచినీళ్ళ గ్లాస్ అందుకుంటుంటే జ్యోత్స్న చేతివేళ్ళు అతని వేళ్లకి తగిలినాయి. అతను వెంటనే గ్లాసు వదల్లేదు, అలాగే చూస్తున్నాడు. బెంచ్ మీద కూర్చొని ఉన్న జ్యోత్స్న కూడా తలెత్తి అతని వైపే చూస్తోంది. ఇద్దరూ కలిసి మ్యూజియంలో తిరిగింది 2 గంటలే. అయితేనేం 2 యుగాల నుంచి పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఒకరిని చూస్తే ఒకరికి ఆనందమే తప్ప బెరుకే అనిపించటం లేదు. అతను గ్లాసుని మెల్లగా వదిలేశాడు. జ్యోత్స్న నీళ్లు తాగింది. సగం తాగి గ్లాస్ అక్కడ పెట్టింది. అతను వెళ్ళి టీ తెచ్చాడు. ఇద్దరూ కూర్చున్నారు. టీ తాగబోతూ ఆగి, అబ్బా, నాకు కూడా దాహం వేస్తోంది అన్నాడు. నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకురానా? జ్యోత్స్న చప్పున లేచింది. వద్దు, కూర్చోండి. ఎందుకు శ్రమ? ఇందులో ఉన్నాయిగా. అతను జ్యోత్స్న సగం తాగి వదిలేసిన గ్లాస్ అందుకుని తాగేశాడు. జ్యోత్స్న అతని వైపే చూస్తోంది. అతను జ్యోత్స్న వైపే చూస్తూ గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు. ఎందుకో గాని జ్యోత్స్న ముఖం కందిపోయింది. ఎరుపెక్కి నూనె సిగ్గులతో తొట్రుపాటుగా చూస్తున్న జ్యోత్స్న ముఖం అతనికి ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ మౌనంగా టీ తాగుతూ ఎటో చూస్తూ కూర్చుండిపోయారు. జ్యోత్స్న హఠాత్తుగా మూగపిల్లలా అయిపోయింది. అతను కాస్త ఆగి జంకుగా అడిగాడు, నేనేమైనా హద్దు మీరి ప్రవర్తించానా? లేదే. మరి మీరు ముభావంగా ఎందుకైపోయారు? నేను ముభావంగా కాలేదు.
నాకేమిటో మాటలు రావటం లేదు. అంతే. ఐసీ, మనం మరీ అంత మొహమాట పడనవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఇది మన మొదటి పరిచయం కాదుగా. ఇద్దరం అనుకోకుండా కలుసుకున్నాం. కొంతకాలం ఒకరికి ఒకరు కనిపించకపోయినా ఒకరిని ఒకరు మర్చిపోలేదు. మీ గురించి నాకన్ని వివరాలు తెలిసినాయి. నా గురించి ఏవైనా సందేహాలుంటే అడగండి. సందేహాలా? పోనీ వివరాలు. నిన్న మీరు దాదాపు అన్నీ చెప్పారుగా అంది. అతను హఠాత్తుగా అడిగాడు. అన్నట్టు అడగటమే మర్చిపోయాను. మీ చేతులు ఎలా ఉన్నాయి? చేతులా? వాటికేమైంది? నిన్న గిన్నె పట్టుకుంటే కాల్లేదు. అదా, అప్పుడే మర్చిపోయాను. అది అప్పుడే పోయింది. చేతులు చూపిస్తూ అంది. శ్యామ్ సుందర్ చేతుల వైపు చూశాడు. వేళ్ల చివర్లో సన్నగా బొబ్బలు కనిపిస్తున్నాయి. చూశారా, మీరేం కాలేదన్నారు. 2 చేతులు తన చేతులతో పట్టుకుంటూ అన్నాడు. అరే, బొబ్బలు వచ్చినాయా? నేను చూసుకోనే లేదు అంది. మీరు పరధ్యాస మనుషులా ఏమిటి? కనీసం కొబ్బరి నూనె అయినా రాశారా? లేదన్నట్టు తల తిప్పింది. అతను బాధగా చూశాడు. ఆ వేళ్ల మీద తన వేళ్లతో అపురూపంగా నిమిరాడు. మీ బామ్మకి ఉత్తరం రాస్తాను ఉండండి. జ్యోత్స్నకి వేళ్లు కాలినాయి, వెంటనే రండి అని బెదిరించాడు. జ్యోత్స్న చప్పున చేతులు లాగేసింది. మీకు పుణ్యం ఉంటుంది, ఆ పని మాత్రం చేయకండి. ఆవిడ అక్కడే ఫెయింట్ అయి పడిపోతుంది. జ్యోత్స్న ముఖంలో బామ్మ పేరు వినగానే వచ్చిన మార్పు చూశాడతను. మీ బామ్మ అంటే మీరు బాగా భయపడతారా అన్నాడు. భయమా? జ్యోత్స్న విచిత్రంగా చూసి ఆ వెంటనే నవ్వింది. భయమా? ఒక రకంగా ఆలోచిస్తే నిజంగానే భయపడతాను. ఆవిడని చూసి కాదు, ఆవిడకి నా మూలంగా ఎక్కడ బాధ కలుగుతుందోనని. శ్యామ్ సుందర్ జాగ్రత్తగా జ్యోత్స్నని పరిశీలిస్తున్నట్టు చూశాడు. ఐసీ అన్నాడు. మీరెవరికైనా భయపడతారా? ఎదురు ప్రశ్న వేసింది. నేనా? అన్నాడు. వెరీ గుడ్, ఐ లైక్ యూ అంది. రియల్లీ? అతను ఆశ్చర్యం నటించాడు. పొద్దుపోతుండడం వల్ల ఇద్దరూ తప్పనిసరిగా మ్యూజియంలో నుంచి బయటకు వచ్చేశారు. నాకేమనిపిస్తోందో తెలుసా అన్నాడతను. ఏమనిపిస్తోంది? ఆ మ్యూజియంలో ఏ బొమ్మల చాటునైనా మనిద్దరం దాగుండిపోతే మ్యూజియం తలుపులు వేసేస్తే హాయిగా ఉంటుంది అనిపిస్తోంది. ఎందుకట? రాత్రంతా కబుర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పుకున్నవి చాలలేదంటారా? సముద్రం అంత దాహం వేస్తున్నవాడికి ఒక నీటి బొట్టు దొరికినట్టుగా ఉంది. జ్యోత్స్న మాట్లాడలేదు. ప్రతిసారిలాగే నవ్వలేదు. సీరియస్గా ఉండిపోయింది. మీరెలా వెళ్తారు అన్నాడు. ఆటోలో. ఇక్కడెక్కడా లేవే. అంతవరకు మీరు తోడు వస్తే అక్కడెక్కడన్నా దొరికితే వెళ్ళిపోతా. సరే పదండి. అతను స్కూటర్ నడిపిస్తుంటే జ్యోత్స్న పక్కన నడవసాగింది. ఒక ఫర్లాంగు నడిచారో లేదో అతనన్నాడు. ఈ నత్తనడక మనకి కుదరదు గాని మీరు ఈ వెనక ఎక్కండి. ఆటో కనిపించగానే దింపేస్తాను. ఎక్కి వెళ్ళిపోదురు గాని అన్నాడు. జ్యోత్స్న తటపటాయించింది. ఎక్కండి, పర్వాలేదు అన్నాడతను. జ్యోత్స్న ఎక్కింది. సరిగ్గా కూర్చున్నారా? అభ్యంతరం లేకపోతే నా భుజం మీద చెయ్యి వేయండి. అవసరం లేదు, ఇలా బాగానే ఉంది. ఓకే, స్టార్ట్ చేశాడతను. కావాలనే గుంటగా ఉన్న చోటు నుంచి తీసుకెళ్లాడు. జ్యోత్స్న పడబోయి అతని భుజం గట్టిగా పట్టుకుంది. స్కూటర్ రివ్వున వెళ్తోంది. జ్యోత్స్నకి స్కూటర్ ఎక్కటం అదే మొదటిసారి. బజార్లలో లైట్లు వెలిగాయి. దుకాణాలు, లైట్లు, మనుషులు, కార్లు, లారీలు వీటి మధ్య నుంచి బాణంలా దూసుకొని వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. అదిగో ఆటో, ఆపండి అంది. అబ్బే, ఆ డ్రైవర్ మరీ ముసలతను. సరిగ్గా కళ్ళు కనిపిస్తాయో లేదో. శ్యామ్ సుందర్ జవాబు పూర్తి అయ్యేసరికి స్కూటర్ ఆటోని దాటి 1/2 మైలు వెళ్ళిపోయింది. అదిగో ఇంకోటి చూపించింది. వాడు మరీ కుర్రాడు, డ్రైవింగ్ వచ్చునో లేదో. అదిగో, పోనీ అది ఎక్కుతాను. ఎక్కడా? శ్యామ్ సుందర్ తిరిగి చూసే లోపల ఆటోకి 1/4 మైలు ముందుకు వెళ్ళిపోయింది. అరే, ఇదేమిటి? ఈ ట్యాంక్ బండ్ రోడ్ ఎందుకు? మా ఇంటికి దోవ ఇటు కాదే. ఇటు కూడా వెళ్ళొచ్చు, దోవ ఉంది. ఉందని నాకు తెలుసు, కానీ అది చాలా చుట్టూ. అటెందుకు వెళ్ళడం? మిమ్మల్ని స్కూటర్ మీద దింపుతున్నాను అనే అనుభూతి నాకు కాస్త మిగలాలిగా. శ్యామ్ సుందర్ స్కూటర్ని ఒక కారు ఢీ కొట్టబోయి మెరుపులా పక్కకి తిప్పాడు. జ్యోత్స్న కెవ్వుమని అతని భుజానికి ఖర్చుకుపోయింది. కొద్దిసేపైన తర్వాత చూస్తే తను ఇంకా క్షేమంగానే అతని వెనుక కూర్చొని ఉండటం, స్కూటర్ వెళ్తూనే ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అబ్బా, యాక్సిడెంట్ అయిందని అనుకున్నాను అంది. అయింది అన్నాడతను. ఒక చేత్తో స్కూటర్ పోనిస్తూ రెండో చేత్తో తన మీద పడిన జ్యోత్స్న చెంప తాకి చూస్తూ. జ్యోత్స్న అతన్ని వదిలి సరిగ్గా కూర్చుంది. అతను వ్యూ మిర్రర్ సెట్ చేశాడు.
జ్యోత్స్న ముఖం అందులో నుంచి కనిపిస్తోంది. జుట్టు, పైట కొంగు రెండూ పోటీ పడినట్టుగా గాలికి ఎగురుతున్నాయి. ఆ క్షణంలో జ్యోత్స్న ముఖం చెప్పలేనంత అందంగా కనిపించింది. ఆ నిమిషంలో జ్యోత్స్న కోసం సర్వప్రపంచం వదిలేయమన్నా మారు మాట్లాడకుండా వదిలేయటానికి సిద్ధంగా ఉన్నాడని అనిపించింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.